హాయ్ అండి, వేటి అని చూస్తున్నారా? గులాబ్ గుత్తులండి. చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయి. మనం ఎప్పుడు వరిపిండి మైదాపిండి చేస్తాం. ఈసారి ఇలాగ గోధుమ రవ్వతో ట్రై చేయండి. మైదాపిండి గోధుమ రవ్వతో చాలా క్రిస్పీగా చాలా గుల్లగా వస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు తయారు చేయాలనుకుంటున్నారా? ఇందుకు కావలసిన పదార్థాలు తయారు చేయ విధానం తెలుసుకుందాం. గులాబీ పువ్వులు లేక గులాబీ గుత్తులకు కావాల్సిన పదార్థాలు: ఒక కప్పు బొంబాయి రవ్వ. ఒక కప్పు బొంబాయి రవ్వకి 4 కప్పులు మైదాపిండి పడుతుంది అనమాట. 4 వంతులు మైదాపిండి అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. అలాగైతే క్రిస్పీగా గుల్లగా వస్తే చాలా బాగుంటాయి అనమాట. 4 కప్పులు మైదాపిండి తీసుకోవాలి. ఒకటి ఆల్రెడీ ఒక కప్పు బొంబాయి రవ్వ తీసుకున్నాం. ఒక కప్పు మైదాపిండి. 2 3 చూడండి, 4 కప్పులు వేసుకుంటున్నాం. ఒక వంతు బొంబాయి రవ్వ, 4 వంతులు మైదా పిండి, 4 కప్పులు మైదా పిండి వేసుకున్నాం కదా. ఇప్పుడు ఏమని ఇంకా 1 కప్పు పంచదార. స్వీట్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు 2 కప్పులు వేసుకోవచ్చు. కొంచెం తగ్గించుకున్న వాళ్ళు 1 కప్పు వేసి కొంచెం పావు తక్కువ 2 కప్పులు వేసుకుంటున్నాను. నెక్స్ట్ చిటికెడు ఉప్పు, అంటే చప్పగా వండుకుంటే స్వీట్గా ఉంటే బాగుంటుంది అన్నమాట. యాలక్కాయల పొడి. మనం ఎప్పుడు రొటీన్గా మైదా పిండి వరిపిండి వేసి చేసుకుంటాం. ఈసారి ఇలా ట్రై చేయండి, చాలా గుల్లగా కంచిగా వస్తుంది. కాస్త వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఒకసారి, ఎక్కువ కాకుండా. ఒకసారి ఎక్కువ వాటర్ వేసుకున్నాక గుండలా కట్టేస్తుంది. చూడండి, ఈ విధంగా పలచగా కలుపు మళ్ళీ చిక్కగా కలిపేసుకుంటే గుత్తు పువ్వు దళసరికి వచ్చేస్తుంది. ఈ విధంగా పలచగాన ఉండలు లేకుండా కలుపుకొని ఒక అరగంట గంట నానిందనుకో గుత్తికి పువ్వు వదిలేస్తుంది అనమాట. గుత్తి వదిలేస్తే ఫ్రీగా ఈ విధంగా కలుపుకున్నాం అనుకో అట్ల పిండిలాగా ఇక గట్టికి ఈ విధంగా అంటుకోవాలన్నమాట. అయితే మనం ఇలా కలిపేసి ఒక అరగంట గంట వదిలేసుకున్న గుత్తి నుండి పువ్వు విడిగా ఫ్రీగా వదిలేస్తుంది. ఇలాగ ఒక అరగంట పక్కన పెట్టుకుందాం. చూడండి, మనం ఇందాక నానబెట్టుకున్నాం కదా, అరగంట అవుతుందన్నమాట. ఈ విధంగా పిండి ఉంది, కొంచెం చిక్కగా ఉంది కాబట్టి మళ్ళీ వాటర్ వేసుకుందాం. వాటర్ వేసుకుందాం. ఇదే కొలతలతో మనం కేజీల కొద్దీ గుత్తులు సింపుల్గా చేసుకోవచ్చు. కేజీ మైదా పిండికి పావు కేజీ బొంబాయి రవ్వ వేసుకొని 1/2 కేజీ పంచదార వేసుకు ఎన్ని కేజీలని ఈజీగా సునాయాసంగా చేసుకోవచ్చు సింపుల్గానే. ఇంకా ఈ విధంగా కలుపుకోవాలి, గట్టికి ఈ విధంగా అంటుకోవాలన్నమాట. ఇప్పుడు మనం గుత్తి ఉంచడానికి వీలుగా ఉండాలనేసి నేను ఇందులో వేసుకుంటున్నాను. ఆల్రెడీ ఆయిల్ స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఆయిల్ బాగా మరిగిన తర్వాత గుత్తు అందులో పెట్టి గుత్తు బాగా వేడవ్వాలి. వేడవుతేనే గుత్తు నుండి పువ్వు ఫ్రీగా వదిలేస్తుంది అనమాట. బాగా మరిగిన తర్వాత గుత్తు బాగా వేడెక్కిన తర్వాత మనం ఇందులో ముంచుకొని తీసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేడైన తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మంట తగ్గించుకొని గుత్తి ఈ విధంగా ముంచుకొని కొంచెం చిన్న ఎలుతుండగా పెట్టుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అయితే అరగంట గంట నానవాళ్ళ పిండి మనం అస్సలు పడుకుంటే దాని అంతటా అదే వచ్చేస్తుంది అనమాట. గుత్తి నుండి పువ్వు విడిపోతుంది. ఇది ఫస్ట్ టైం కాబట్టి, ఫస్ట్ పువ్వు కాబట్టి అలాగ వచ్చింది. కానీ అస్సలు మనం దాన్ని కొట్టడం చేయడం ఏమి చేయక్కర్లేదు. దాన్ని అంతే ఈజీగా వచ్చేస్తుంది. మళ్ళీ ఎక్కువ మాడిపోనివ్వకూడదు, కొంచెం కలర్గా ఉన్నప్పుడే తీసేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఎంతగా తీసుకున్నప్పుడు మనం కరెక్ట్గా ఇచ్చేద్దాం. చూడండి, దాని అంతటికి అదే విడిపోతుంది. మనం అస్సలు పడనవసరం లేదు. ఇలాగ ఎన్నైనా ఈజీగా చేసేసుకోవచ్చు. అది చూడండి, చూడండి ఇలాగ ఎంత ఈజీగా వచ్చేస్తే ప్రతి పువ్వు మనం అసలు ఏం చేయట్లేదు. దాని అంతటా అదిలే వదిలేస్తూ ఉంటాయి అన్నమాట.
ఎంత బాగా వచ్చేస్తున్నాయి చూడండి. గుత్తులు రెడీ అయిపోయి ఎంత క్రిస్పీగా ఎంత గుల్లగా వచ్చాయి చూడండి. చూడు ఎలా తిప్పితే అంత క్రిస్పీగా ఉన్నాయన్నమాట. మనం ఎప్పుడు రొటీన్గానే గోధుమ బియ్యం పిండి మైదా పిండి తెచ్చి ఈ విధంగా చేసి చూడండి. చాలా టేస్టీగా చాలా కంచిగా ఉంటాయండి. ఇంకెందుకు ఆలస్యం, మీరు తప్పక ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.